టిప్ అండి. మిక్సీ జార్ మనం వాష్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, వాష్ చేసుకుంటే ఇలాగైతే మనం ఆరబెట్టుకోండి. ఇంత మూల మూలన ఉన్న వాటర్ అయినా సరే బాగా జారిపోతుంది. అది ఎలాగంటే ఇలా మనం బట్టల క్లిప్పులు ఉంటాయి కదండీ! సో, బట్టల క్లిప్పులకి ఇలాగ మిక్సీ జార్ మనం పెట్టేసి ఇలాగ బోర్లించి పెట్టామనుకోండి, మనకి ఎటువంటి ప్లేట్ కూడా సపోర్ట్ లేకుండా ఇలా క్లిప్పుల సహాయంతో మనకి వాటర్ అనేది తొందరగా అయితే కిందకి పడిపోతుంది, జారిపోతుందండి. ఇంకా తొందరగా ఆరాలి అంటే మనం ఒక్కసారి తుడుచుకొని ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఈ మంటకి జస్ట్ చూపించాము అంటే మిక్సీ జార్ అనేది చాలా తొందరగా అయితే ఆరిపోతుంది. ఏదైనా బ్యాడ్ స్మెల్ అయితే ఉంటే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా మనం ఆడించుకుంటూ ఉంటాం కదండి. సో, తొందరగా అయితే ఈ స్మెల్ కూడా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి గోల్డ్ చైన్ ఒక్కొక్కసారి మనం ఎటువంటి మెరుగు ఏం పెట్టించకుండానే ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మెరుగు అనేది మనం పెట్టుకోవచ్చు బయటికి వెళ్ళకుండా. అది ఎలాగంటే ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం నానిపోతుంది కదండి. ఈలోపు మనం చుట్టుపక్కల కొంచెం క్లీనింగ్ కానీ పని కానీ చేసుకుంటే ఆ పని కూడా అవుతుంది. అదేవిధంగా మనం నానిన తర్వాత ఇదైతే రబ్ చేసుకోవచ్చు. గట్టిగా రుద్దక్కర్లేదండి. మామూలుగా టూత్పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్ ఉంటుంది కదా, వాడేసి పడేస్తాం కదా. ఈ టూత్ బ్రష్లు పాడేయకుండా ఈ బ్రష్తోనైతే ఈ గోల్డ్ చైన్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయితే మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇంట్లో పెరుగు ఉంటుంది, పసుపు ఉంటుంది. ఈ రెండింటిని యూజ్ చేసి గోల్డ్ చైన్ అనేది మనం పాలిష్ అనేది పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో అయితే మనం పాలిష్ పెట్టుకోవచ్చు. తర్వాత ఒకసారి వాటర్లో అయితే నేను వాష్ చేసేస్తున్నానండి. ఒకసారి వాష్ చేసుకొని నేనైతే 2 సార్లు అయితే వాటర్లో వాష్ చేశాను. రెండోసారి చూసారు కదా, మీకే కలర్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి. మీకే అబ్బా సూపర్ అని అనిపిస్తుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, పోపుల డబ్బా ఉంటుంది కదండి. ఇలా పోపుల డబ్బాలో ఇలా పేపర్ పెట్టుకోవడం వల్ల ఇలాగ శనగపప్పు కానీ మినపప్పు కానీ ఇలా కింద పడిపోయినా సరే ఈజీగా మనమైతే క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. గడిగడికి పోపుల డబ్బా అనేది తోముకొని అవసరం లేదండి. అదేవిధంగా చాలా క్లీన్గా నీట్గా అయితే కనిపిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఇలాగ స్పూన్ పెట్టడం వల్ల ఏంటంటే మనం తీసుకుని తడి చేతులు అయితే పోపులు అయితే పాడైపోతూ ఉంటుంది కదండి. సో, ఇలాగ చిన్న స్పూను కొనుక్కొని పెట్టుకున్నాము అంటే మనకి వేయడప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఇంకా ఆనపకాయ కట్ చేసేస్తాం కదా. సో, కట్ చేసిన తర్వాత బ్లాక్గా అయితే అయిపోతుంది. సో, బ్లాక్గా అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి. సో, ఏదైతే కుకింగ్ ఆయిల్ ఉంటుందో ఆ కుకింగ్ ఆయిల్ని ఇలా రాసేసి మనం స్టోర్ చేసాము అంటే ఆనపకాయ అయితే పైన పాడైపోకుండా అయితే ఉంటుందండి. మీకు కానీ ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, రాగి ఇత్తడి గిన్నెలు తోముకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఏంటంటే మనం రాగి ఇత్తడి సామాన్లు తోముకోవడానికి సబీనా కానీ పీతాంబరి కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఈ సబీనా పీతాంబరి యూజ్ చేసినప్పుడు మనం అయితే చెయ్యి అయితే పెడతాము కదా. సో, చెయ్యి ఏం పెట్టకుండా అయితే ఉండడానికి ఒక చిన్న టిప్ అండి. చాలా ఈజీగా అయితే తెల్లగా అయితే చాలా మెరుస్తూ వస్తుంది. అది ఎలా అంటే నేనైతే సబీనా తీసుకున్నాను. సబీనాని నిమ్మకాయ చెక్కలు పడేస్తూ ఉంటాం కదండి. సో, ఈ వాడేసి నిమ్మకాయ చెక్కలు పడేయకుండా ఈ చిన్న టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ నిమ్మకాయ చెక్కల్ని సబీనా అలా ముంచేసి బాగా రుద్దేశామనుకోండి, ఈజీగా చాలా క్లీన్గా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయండి. ఎన్ని రోజులు పట్టినా ఈ కలర్ కానీ ఈ నల్లగా ఉంటుంది కదండి, ఈ నల్లగా అయితే పోయి కొత్త దానిలాగా రాగి ఇత్తడి గిన్నెలు కానీ మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. జస్ట్ మనం తోమేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకుంటే చాలా తలతల మెరిసిపోతూ ఉంటాయి. చూసారు కదండి, ఫస్ట్ నేను చేయకముందు ఎంత నల్లగా ఉన్నాయి, ఇప్పుడు చూసారు కదా కొత్త దానిలాగా బాగా మెరిసిపోతూ చాలా షైనింగ్ అయితే ఉన్నాయి. లాస్ట్లో కడిగిన తర్వాత మనం మంచినీటితో అయితే వాష్ చేసుకొని ఎండలో పెట్టుకొని అదే బాగా శుభ్రంగా తుడిచి ఎండలో పెట్టుకొని ఒక కవర్లో పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజులైతే నల్లబడకుండా అయితే ఉంటాయి. టిప్ అండి. అదేవిధంగా లాస్ట్ చిప్పలు మనం పడేస్తూ ఉంటాము. చిప్పలు కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ
ఫీవర్లు వస్తున్నాయి, డెంగ్యూ అని, దోమల వల్ల ఫీవర్స్ అని వస్తూ ఉంటుంది కదా. సో దోమల బెడద ఎక్కువైపోతూ ఉంది. ఇంట్లో ఏంటంటే పొగ పెట్టుకోవడం అంటే మనం సాంబ్రాణి పెట్టుకొని ఉన్నాం అనుకోండి, అసలు దోమలు అనేవి మన ఇంట్లోకి అయితే చేరవండి. సో ధూపం పెట్టుకోవడానికి బొగ్గులు అయితే కావాలి. కానీ బొగ్గులు అనేది అవసరం లేకుండానే ఒక కొబ్బరికాయ చెక్కని ఇలా బాగా కాల్చామనుకోండి, ఒక్క 1 మినిట్ పాటు కాల్చామనుకోండి, మొత్తం చెక్కంతా కాలిపోతుంది. అది ఒక కొంచెం బొగ్గులా రెడీ అవుతుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదా. బ్లాక్గా అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ తొక్కలని పడేస్తూ ఉంటాం కదా. సో ఈ వెల్లుల్లిపాయ తొక్కలు దాంట్లో వేసేసి కర్పూరం కూడా వేసేయండి. ఒకే ఒక్క కర్పూరం సరిపోతుంది. కర్పూరం వేసి మనం చూపించామంటే కుప్పం ఉంటుంది కదండి, సాంబ్రాణి అనుకోండి, అది అలా వెలుగుతూ ఉంటుంది. పొగ అయితే మంచిగా వస్తుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇల్లంతా చాలా సువాసనగా ఉంటుందండి. చాలా మంచి ఎనర్జెటిక్గా అయితే అనిపిస్తుంది. చిట్కా కానీ మీకు నచ్చితే లైక్ చేయండి.